హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మునక్కాయల్ని ఈ విధంగా మనం బజార్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా. తెచ్చుకోగానే అలానే పెట్టేసామనుకోండి, అవి ఎండిపోయినట్లు వడబడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. అలా అయిపోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే వీటిని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేశానండి. మీకు ఇష్టమైతే 3 ముక్కలుగా అయినా చేసేసుకొని ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఆ న్యూస్ పేపర్లో ఈ విధంగా చుట్టేసేసుకోవాలన్నమాట. ముక్కలు బయటికి కనపడకుండా ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ మడుచుకొని పేపర్ని రబ్బర్ బ్యాండ్లు వేసేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. దీన్ని ఫ్రిడ్జ్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి చక్కగా. అదే బయట వైపు అనుకోండి, మనం తడిగుడ్డలో ఇలాగే సేమ్ చుట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట ఉంచినా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. అయితే ఏ గుడ్డలో అయితే చుట్టుకున్నామో ఆ గుడ్డని ఎప్పుడు తడుపుకుంటూ పెట్టుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎండుమిరపకాయలని, ఎండాకాలం వచ్చేసింది కదండి, పచ్చళ్ళు కారాలు అని మనం చేసుకుంటూనే ఉంటాం కదా. అయితే ఎండుమిరపకాయలు తీయడం అనేది పెద్ద టాస్కే కదండి. మనకి ఒలుచుకున్నాం అనుకోండి, చేతులు మంట పుడుతూ ఉంటాయి. మనం ఉప్పు రాసుకొని కొబ్బరి నూనె రాసుకొని కడుక్కుంటూ ఉంటాము. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం చేతులకి కవర్లు ఉంటాయి కదండి, మనకి కవర్లు అనేవి వస్తూనే ఉంటాయి కదా, పాలిథిన్ కవర్లు ఇలాంటివి. వాటిని వేసేసుకొని 2 రబ్బర్ బ్యాండ్లు వేసుకోండి. రబ్బర్ బ్యాండ్లు వేసుకొని ఈ విధంగా ఒలుచుకున్నాం అనుకోండి, మనకి కారం అనే ఘాటు అనేది చేతులకు అస్సలు తగలదన్నమాట. ఇలా ఎన్ని మిరపకాయలైనా ఒలుచుకోవచ్చు. మనం పచ్చిమిరపకాయలు ఒలుచుకునేటప్పుడు కూడా ఇలాగే సేమ్ కవర్లు వేసుకొని రబ్బర్ బ్యాండ్లు వేసుకొని ఒలుచుకున్నాం అనుకోండి, ఆ తొడిమెలు అనేవి మనం కారం ఘాటు అనేది మనకి చేతులకి అంటకుండా ఉంటుందన్నమాట. చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. అదే మీ దగ్గర గ్లౌజులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు హెన్నా పెట్టుకోవడానికో లేకపోతే రంగు వేసుకోవడానికో గ్లౌజులు అనేవి తెచ్చుకొని పెట్టుకుంటూనే ఉంటున్నారు కదా. గ్లౌజులు వేసుకొనైనా ఈ విధంగా తొడియాలు అనేవి తీసుకుంటే మనకి ఆ కారం ఘాటు అనేది తగలకుండా ఉంటుంది. ఇలాంటి గ్లౌజులు అనమాట ప్రతి ఒక్కరు ఇంట్లలో ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట ఆ గ్లౌజుల్ని. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి చాకులు అనేవి ఉంటూనే ఉంటాయండి. అయితే కొన్ని రోజులు వాడిన తర్వాత వాటి పదును అనేది కోల్పోతూ ఉంటాయి కదా. అలా పదును కోల్పోయినప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా ఒక టమాటాను ఒకదాన్ని తీసుకొని దాన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా దానిలో కొంచెం సాల్ట్ ఈ టమాటా ముక్కకి రాసుకోవాలన్నమాట. ఈ విధంగా రాసుకొని దాన్ని మనకి ఏవైతే చాకులు తీసి పెట్టుకున్నామో వాటి మీద ఈ విధంగా రుద్దుకోవాలి. చాకంతా కూడా ఒక 6 నిమిషం పాటు ఈ విధంగా రుద్ది, అలాగే చాకు మురికి ఉంటుంది కదండి, మనం పట్టుకోవడం వలన ఆ పిడికి మురికి అనేది అవుతుంది కదా, దాని మీద కూడా బాగా రబ్ చేసుకోండి. ఈ విధంగా 2 చాకుల్ని కూడా రుద్దుకున్నానండి. రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని ఒకదాన్ని తీసుకొని దానితోని మనం కడగకూడదండి. ఇలా మనం రుద్దుకున్నప్పుడు కడగకుండా తడి క్లాత్ని తీసుకొని దాంతోని ఈ చాకుల్ని తుడుచుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత మళ్ళీ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. టమాటాలు అనేవి చక్కగా తెగిపోతాయి అన్నమాట. మనం కట్ చేస్తుంటే ఇంకా షార్ప్నెస్ పదును అనేది పెరుగుతుందన్నమాట. ఇలా చాకులు మనము చక్కగా పదును పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఉండే టమాటా ఉప్పుతోని. చూడండి, ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. చక్కగా కట్ అయిపోతాయి అన్నమాట. ఈ టమాటాల్లో పులుపు ఉంటుంది కదండి, మనం కట్ చేసే కొద్దీ ఇంకొంచెం షార్ప్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, ఇలా మనం ఫస్ట్ కట్ చేసినప్పుడు అంత బాగా తెగలేదు, కొంచెం కట్ చేసే కొద్దీ షార్ప్నెస్ కూడా ఆ చాకులకి పెరుగుతుంది. అంతేకాక నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి వెజిటబుల్ కట్టర్స్ ఉంటాయి కదండి, ఆ వెజిటబుల్స్ కట్టర్స్ కూడా షార్ప్నెస్ అనేవి కోల్పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి ప్రమిదలు ఉంటాయి కదండి, ప్రమిదల్ని తీసుకొని ఈ విధంగా వాటి మీద రబ్ చేసామనుకోండి, ఆ కట్టర్ యొక్క బ్లేడ్స్ని ప్రమిదల మీద ఇలా రుద్దుకోవాలన్నమాట. రుద్దుకుంటే వాటికి మళ్ళీ తిరిగి షార్ప్నెస్ అనేది వస్తుందన్నమాట. మొత్తం కూడా అన్ని వైపులా 2 వైపులా బాగా రుద్దుకుంటే వాటికి షార్ప్నెస్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. అలాగే ఇది షార్ప్నెస్కే మళ్ళీ ఇంకొక టిప్ అండి. మన ఇంట్లో ఉప్పు ఉంటుంది, కళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ కళ్ళుప్పుని కొంచెం తీసుకొని
ఈ విధంగా నా దగ్గర అయితే ఆల్రెడీ నేను కేకులకి వాటికి వాడే ఉప్పు ఉందండి, అది పోసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇందులో ఉప్పు అనేది పోసుకొని దీన్ని 4-5 సార్లు ఈ విధంగా ఈ తాడుని లాగామనుకోండి, మనకి బ్లేడ్స్ అనేవి తిరిగి పదును వస్తాయన్నమాట. ఈ ఉప్పు వలన వాటికి మంచిగా పదునెక్కుతాయి అన్నమాట బ్లేడ్స్, మనం ఈ ఉప్పు యొక్క రాపిడికి. అలాగే ఈ చాపర్లో టమాటాలు ఎక్కువ కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, పదును అనేది కోల్పోకుండా ఉంటుందన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి వెజిటబుల్ కట్టర్లో మనం ఉల్లిపాయలు, టమాటాలు ఇలాంటివే కాకుండా ఇలా వెన్న తీసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అప్పుడప్పుడు మనం కొద్దిగా వెన్న తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది, ఏదైనా పిండి వంటలు అలా చేసుకున్నప్పుడు కొద్దిగా మేగడ ఉంటుంది, దాన్ని ఇలా చిలుక్కోవాల్సి వస్తుంది వెన్న తీసుకోవడానికి. నేను ఈ విధంగా 4 స్పూన్ల మేగడని తీసుకున్నానండి. మేగడని తీసుకొని ఈ విధంగా ఒకసారి ఒక 30 సెకండ్స్ పాటు ఈ విధంగా దీన్ని లాగిన తర్వాత ఇలా ఉందన్నమాట. దీనిలో కొంచెం కూలింగ్ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా లాగుతున్నాను అనమాట. కొద్దిసేపటికి కొంచెం హార్డ్గా అవుతుందన్నమాట. అది కొంచెం హార్డ్గా అయినప్పుడు మనం తీసి చూస్తే ఈ విధంగా మనకు కొంచెం మీగడ అనేది వెన్నపూసలాగా అయిపోయి ఇలా కనబడుతుంది. అలా హార్డ్గా అయినప్పుడు మళ్ళీ ఇంకొంచెం చల్లటి నీళ్ళు పోసుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా వెజిటబుల్ చాపర్తో కూడా మనం కొద్దిగా వెన్ననైతే తీసుకోవచ్చు అనమాట. ఇది కడగటం కూడా చాలా సులువండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీన్ని వెన్నపూస అనేది తీసి చూపిస్తున్నాను. మనం పూసలాగా వస్తుంది. బాగా కూలింగ్ నీళ్ళు వేస్తే దీన్ని వేసి కనుక తీసామనుకోండి, చక్కగా మనం ఉండలాగా కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని. అయితే ఇది చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ మిక్సీలో వేసినా ఇలా చేసినా కానీ మరి ఫ్రిడ్జ్లోంచి తీయంగానే వెంటనే కాకుండా కొంచెం టెంపరేచర్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట ఉంచిన తర్వాత మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, కొంచెం తొందరగా పడుతుంది అన్నమాట వెన్నపూస. అలాగే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా చల్లటి నీళ్ళు, ఐస్ వాటర్ పోస్తే కనుక ఇలా తొలకలుగా వెన్నపూస అనేది బాగా గట్టిగా వస్తుందన్నమాట. ఇక దీన్ని కడుక్కోవడం కూడా చాలా సులభం అనమాట. దీనిలో నేను వేడి నీరు పోసానండి. ఇప్పుడు ఈ నీరుని నేను ఒకసారి ఈ విధంగా 4-5 సార్లు ఇలా లాగామనుకోండి, వెన్న అంతా కరుగుతుందనమాట. దీన్ని మనం చపాతీ పిండి కలుపుకుంటుంటే దాంట్లో కూడా పోసుకొని వాడుకోవచ్చు. లేదు అంటే ఇలాగా ఒకసారి విమ్ లిక్విడ్ వేసుకున్నాం అనుకోండి, అసలు మనం ఇంకా కడిగే పని లేదు. జస్ట్ ఈ విధంగా లాగేసి ట్యాప్ వాటర్ కింద కడిగి మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం వెజిటబుల్ చాపర్ని వెన్న తీయడానికి కూడా వాడుకోవచ్చు. మనం ఇలా పచ్చళ్ళు అనేవి వాడుకున్న తర్వాత అయిపోతే ఆ డబ్బాలు అనేవి కడగాలంటే చాలా విసుకే కదండి. మనం షింక్లో కడుగుతుంటే షింక్ అంతా కూడా ఆ నూనె అవుతుంది. ఏ స్క్రబ్బర్తో కడిగామో ఆ స్క్రబ్బర్లు కూడా జిడ్డుగా అయిపోతాయి. అలా అవ్వకుండా ఎక్కువ కష్టపడకుండా ఇలా అయితే మనం సింపుల్గా కడుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా కొంచెం వేడి నీరు తీసుకొని ఈ డబ్బాలో పోసుకున్నానండి. అలాగే టిష్యూ పేపర్లు అండి, వీటిని ఉండల్లాగా చేసి ఒక 2 టిష్యూస్ తీసుకున్నాను, ఈ విధంగా వేసుకున్నాను. అలాగే విమ్ లిక్విడ్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు సోప్ అయినా వేసుకోవచ్చు అనమాట. సోప్ లిక్విడ్, సబ్బు నీరైనా వేసుకోవచ్చు, లేకపోతే టిష్యూస్ లేకపోతే న్యూస్ పేపర్స్ అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా బాగా దీన్ని ఊపాలన్నమాట. ఈ విధంగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకుంటే ఆ నూనె జిడ్డంతా కూడా పోతుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. అసలు జిడ్డంతా మనం ఇంకా కడిగే పని లేదండి. ఒక్కసారి దీన్ని ఈ నీళ్ళు అనేవి పారబోసేసి ట్యాప్ వాటర్ కింద ఒక్కసారి శుభ్రంగా కడుక్కుంటే చాలు. మనం ఇంకా తోమే పని కూడా ఉండదన్నమాట ఈ డబ్బా. ఇలా మనం పచ్చళ్ళ డబ్బాని చాలా సులభంగా అయితే శుభ్రం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి.